అన్నం ముట్టని ఆదివారము నోము కథ. కైలాసగిరి మీద కాంతుని గూడి శైలజ అభవునితో శ్రద్ధతో మాసానికొక్కసారి మగువులందరూ దోషమేయది చేసి దూరమై పతుల అంటకుండగా వచ్చినది తెలుపుమని ఒక దినమందు కోరెను. అంతటా పరమేశ్వరుడు ఆమెతో, పార్వతి, దానికి కారణం చెప్తాను విను. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడం వలన అతనికి బ్రహ్మహత్యా దోషం ఉండెను. ఆ దోషము ఎట్లు నివారణమగునో తెలియక అతడు విష్ణువును దోషాన్ని ఉపశమించే ఉపాయము చెప్పమని వేడగా, విష్ణువు బ్రహ్మహత్యా దోషమును 4 భాగములుగా చేసి, ఒక భాగము భూమికి, 2వ భాగము వృక్షములకు, 3వ భాగము స్త్రీలకును, 4వ భాగము లోకములకు ఇచ్చెను. ఈ కారణమున స్త్రీలు మాసమునకొక్కసారి భర్తలకు దూరమై ఉండుట తటస్థించెను. అది లక్ష్యము చేయక ఆ అంటును ఎంట కలిపిన స్త్రీలకు ఆ పాపము దేహమున వ్యాధి రూపమున కనిపిస్తుందని చెప్పాను. అంత పార్వతి, రోగరూపమున కనిపించిన పాపమును స్త్రీలు ఎట్లు పోగొట్టుకొనగలుగురు అని ప్రశ్నించగా, శివుడు ఆ పాపం పోవుటకు విఘ్నేశ్వర పూజ, అన్నము ముట్టని ఆదివారముల నోమును ఎల్లప్పుడూ నోచవలనని ఇట్లు తెలియజేసెను. పూర్వం సకల శాస్త్ర పారంగతుడకు ఒక బ్రాహ్మణుడు ఉండెడు. అతనికి 7 కొడుకులు, 2 కుమార్తెలు ఉండిరి. వారిలో చిన్న కూతురు అధిక అనురాగంతో భర్తను అమావాస్య పౌర్ణములందు కూడా విడవకుండెను. ఆ సంగతి ఆమె తండ్రికి సిగ్గు విడిచి చెప్పాను. తండ్రి అది విని అమావాస్య పౌర్ణములందు భర్తను దూరంగా ఉంచవలనని చెప్పాను. అట్లే తండ్రి మాట ప్రకారం ఆమె నెలలో ఆ 2 రోజులు భర్తకు దూరంగా ఉండి మిగిలిన రోజుల్లో విడవకుండా కాలుస్తూ ఉండేది. ఇలా కొన్ని దినములు గడిచిన తర్వాత ఆమెకు శరీరమందు పెద్ద రోగము, అంటే కుష్టు రోగము కనిపించను. అందుచేత ఆమె తండ్రి ఆమెను తీసుకుని వచ్చి తన ఇంటి అందే ఉంచుకున్నాడు. కాలవశమున అతనికి కూడా ఆ రోగము దేహమునందు పొడచూపింది. అతడు పూర్వజన్మ సుకృతమున భాస్కరునకు భక్తుడై ఉండెను. ఒకనాడు అతడు సూర్యుని అధిక నిష్ఠతో ఉపాసించగా అతనికి భక్తికి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, ఓ ఈ సోమయాజీ, ఈ గ్రామంలో సోమదేవమ్మను మహాపతివ్రత ఉన్నది. ఆమె 360 ముఖ్య వ్రతములన్నిటినీ దేవ బ్రాహ్మణ ప్రీత్యర్థంగా చేసి దయాపరురాలై పుణ్యవతి అయి ఉన్నది. ఆమె చేసిన అన్నము ముట్టని ఆదివారము నోము ఫలమును అడిగి తెచ్చుకుంటే నీకు ఆరోగ్యము చేకూరగలదు అని చెప్పగా, అందుకు ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఇట్టి ఘోర రోగముతో ఉన్న నన్ను సూచనతో ప్రజలు గ్రామంలోనికే రానియరు. అట్లయినా నేను ఎలా ఆమెను దర్శించగలను అని ప్రశ్నించాను. సూర్యభగవానుడు, ఓయి, నీకు ఆ బాధ ఎందులోకయ్యా, నీవు అంగడి వీధిలో ఉండు, మా కటాక్షము వలన నిన్ను ఆమె పిలువగలదు అని చెప్పి అదృశ్యమయ్యను. అతడు సూర్యుని మాటలను తలుచుకుంటూ ఆ గ్రామములోని అంగడి వీధి యందు నిలిచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదివారం అవటం వల్ల సోమదేవమ్మ వ్రతం చేస్తూ వ్రత నియమము ప్రకారం 12 మంది బ్రాహ్మణులకు వాయనములు ఇయ్యాలని సంకల్పించింది. కానీ లెక్కకొక్క బ్రాహ్మణుడు తగ్గిపోవడం వల్ల ఆమె అంగడి వీధికి వచ్చింది. అక్కడ సోమయాజి ఉండడం చూసి ఆమె అతనిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి మిగిలిన 11 మంది బ్రాహ్మణులతో సహా కూర్చోబెట్టి పంచభక్ష పరమాన్నములను, రకరకాల శాఖములను, పలు రకాల పచ్చళ్లను వడ్డించను. అంతటా ఔపోసనము పట్టే సమయమునందు సోమయాజి తనకొక ఆదివారం నోము ఫలమును దయచేయవలసిందని ఆమెను వినయంగా కోరాడు. అది విని ఆమె, ఇది ఏమి చోద్యము, ఎవరైనాను ధనధాన్యములిమ్మనైనా ఇవ్వగలరు, కానీ వ్రతఫలం ఇవ్వమని అంటే ఇవ్వగలరా అన్నది. కానీ అతడు తాను అధిక రోగపీడిత అవ్వడం వల్ల ఆదివార ఫలమును వసంగవలసిందని ప్రార్థించాడు. అట్టి సమయమున సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆమెకు నచ్చజెప్పి ఆ బ్రాహ్మణుకు ఒక ఆదివారపు నోము ఫలమును ధారపోయించగా, వెంటనే సోమయాజి దేహమునున్న పాపపు రోగము మటుమాయమైపోయి
దివ్య కాంతులతో అతని శరీరము మెరిసెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడుతుండగా 12 మంది బ్రాహ్మణులను సంతృప్తిగా భోజనములను చేసి వ్రతమును పూర్తి చేయించారు. వెమ్మట ఆ బ్రాహ్మణుడు సోమదేవమ్మను ఆ వ్రతం ఎట్లు చేయవలనో తెలుపవలసిందిగా కోరెను. ప్రారంభ దశలో మాఘమాసపు ఆదివారపు నాడు తలస్నానం చేసి మండపం ఏర్పరిచి 12 పంచవర్ణుల పద్మాలను చేసి కార్యసిద్ధి గణపతిని పూజించి సూర్యభగవాను 12 స్థానముల యందుంచి పట్టు పీతాంబరమును సూర్యునికి అర్పించి ఆవుపాలు పొంగలతో స్వామిని అర్చించి వస్త్రములు వాయనాల నుంచి దక్షిణ తాంబూలములతో 12 మంది బ్రాహ్మణులకు ఆ వాయనమును వసంగవల్లని వృత్త స్త్రీలట్లు నోమును 18 మాసములు మిగిలిన స్త్రీలు 36 మాసములు చేయవలననియు ప్రతి ఆదివారం నాడు స్త్రీలు అన్నము ముట్టకుండా సూర్యభగవానుడికి అర్పించవలనని ఆమె తెలియజేసింది. అంతా బ్రాహ్మణుడు ఆ పుణ్యవతికి నమస్కరించి వేగంగా ఇంటికి వెళ్ళి తన కుమార్తెకు ఆ వ్రత విషయాన్ని తెలిపి ఆమె చేత దాన్ని చేయించాడు. ఆ కారణమున ఆమెకు రోగము పోయి తిరిగి తొల్లింటి సౌందర్యము వచ్చింది.